ఏం లేదన్నా, ఇవాళ హోలీ కదన్నా. బీసెట్ రోడ్ నుంచి వస్తుంటే మార్వాడి అమ్మాయిలందరూ మీద రంగు తెల్లారన్నా. అంతేనా చూడన్నా, ఈయనకైనా పిచ్చి పెట్టేదారు బుద్ధి లేకుండా. హోలీ మార్వాడీలు కూడా హోలీ పండుగ చేసుకుంటారా? పుట్టింది నార్త్ ఇండియాలో అయితే హోలీ పెరిగింది మార్వాడి ఇళ్లలోనా. అదిగో చూడట్టు హోలీలందరూ హోలీ ఆడుతున్నారన్నా. అడు చూడు, అడు చూడు. అబ్బా, హోలీకే పీచే క్యా హై, హోలీకే పీచే క్యా జమిని, కమ్ కమ్ కమ్. లోపలికొచ్చే, లోపలికొచ్చే. ఇక్కడేం చేస్తున్నావు? ఈ రోజు మొత్తం నా మీద ఒక్క చుక్క రంగు పడకుండా ఉంటానని నా బాయ్ ఫ్రెండ్ తో బెట్ కట్టాను. బాయ్ ఫ్రెండా? వాడెవడు? టింకు. ఇంకెవరు? పింటూ వాళ్ళనయ్యా. పింటూ ఎవరమ్మా? రింకి తమ్ముడు. ఇంకెవరమ్మా? చింపు కజిన్. అసలు చింపు ఎవరు తల్లి? చింపు ఎవరు తెలీదా? మా అక్క కొడుకు, ఎల్కేజీ చదువుతున్నాడు. అవును, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నీ ఒంటి మీద ఒక్క చుక్క పడకుండా తప్పిస్తాను. ఏంటి బెట్టు? కేసే కేసే చెప్పను. బెట్టేంటి? సరే సరే, ఈ బొమ్మకి గుండు కొట్టిస్తాను. ఐడియా, ఆ జుట్టు మీద రంగు పడకుండా ఈ జుట్టుతో కాల్ చేసుకుంటా. బొమ్మ ఆల్రెడీ గుండు. ఏంటి బెట్టు? నువ్వే చెప్పు. నేను ఎప్పుడు గెలిచాకే చెప్తాను. కాయరే మనీషా. కొత్త కొత్త డిజైన్ కార్పెట్లే. ఎవరి కాదు సార్, న్యూ న్యూ డిజైన్ చేయం. రంగు పడకుండా చెప్పిన సూపర్ ప్యాక్ చేశారు. మై గాడ్, బచ్ గయే. నవ్వులాపమ్మా, ముందు బెట్ మ్యాటర్లోకి రా. ఏంటో నువ్వే చెప్పు. నా బాడీ మీద ఎక్కడెక్కడ రంగులు పడ్డాయో అలాగే సేమ్ కలర్స్ నీ బాడీ మీద కూడా నేను పోస్తాను. ఓకే? బెట్ అంటే బెట్టే, అంతే.